పేరు రాజేంద్ర ప్రసాద్, BMC అన్నవారు విశాఖపట్నం. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం భారతీయులందరూ జరుపుకుంటున్నాం. సో ఈ భారత రాజ్యాంగం మనం భారతదేశానికి ఒక సర్వోన్నత చట్టం. ఈ భారత రాజ్యాంగం ఏంటంటే భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ, కార్మిక శాసన వ్యవస్థ, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల యొక్క సంబంధాన్నే భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. దాన్ని బట్టే మన భారత ప్రభుత్వం ఎలా ఉండాలనేది ఏర్పడ్డది. సో ఈ భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. సో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశానికి ఈ భారత రాజ్యాంగం వల్ల గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. సో దానివల్ల మనకు బోల్డెన్ హక్కులు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా బతికే అధికారం మనకు వచ్చింది కాబట్టి రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, సేవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఉద్దేశంతోనే BMC అన్నవారు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇదే అంబేద్కర్ భవన్లో మేము ఒక మహా సదస్సుని రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పెట్టాం. దీంట్లో ప్రొఫెసర్ కంచి ఐలయ్య షిపాడ్ అనే ఒక ప్రముఖ రచయిత హైదరాబాద్ నుంచి, అలాగే డాక్టర్ బైర్ నరేష్ గారు జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం హైదరాబాద్ నుంచి, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి తులసి చంద్ హైదరాబాద్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే మన ఊరైనటువంటి పాటల తోట ఉదయ భాస్కర్ గారు, దళిత గీత రచయిత, గాయకుడు, బహుజన కళామండలి వ్యవస్థాపకుడు, వీళ్ళ నలుగురు చాలా ప్రెస్టీజియస్గా మన కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళలో పాల్గొని మనకి మంచి సందేశం ఇవ్వడానికి ఉన్నారు. మనకు ఆల్రెడీ మన ఆన్లైన్లో చూస్తే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వీళ్ళ నలుగురి. సో వీళ్ళు మన దగ్గర వచ్చి మన ఊరు వచ్చి ఈ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని వాళ్ళ మనతో పాటు ఉంటున్నారు. కాబట్టి BMC అన్నవారు విశాఖపట్నం తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆ సదస్సుకు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్.